మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం దేశం, మన భారతదేశం అంతా కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'కల్కి 2898'. అంటే ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనె ఇలాగ అందరూ పెద్ద పెద్ద స్టార్స్. సరే వీళ్ళందరికంటే ముందు రెబెల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా కావడం. అంతకుముందు 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా 3 నిరాశపరిస్తే, దీనికి ముందు వచ్చిన సినిమా 'సలార్' చాలా పెద్ద హిట్ అవ్వడం వల్ల ఈ సినిమా మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఈ సినిమా నిర్మాణం చేసినటువంటి సంస్థ వైజయంతి మూవీస్ అని మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యానర్స్. అంటే ఎన్టీఆర్తో ఎదురులేని మనిషి దగ్గర నుంచి చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలాగ ఎన్నో కళాఖండాలు, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ నిర్మించిన ఒక పెద్ద సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడం, అది కూడా ఈ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వస్తున్న సినిమా కావడం వల్ల ఈ 'కల్కి' సినిమా గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'మహానటి' అనే సినిమాతో అంటే కమర్షియల్గా హిట్ అవ్వడం, దానికి కాసుల వర్షం కురవడం అన్నది ఒకటైతే, ఆ సినిమాను అతను తీర్చిదిద్దిన విధానం అంటే ఎన్టీఆర్ బయోపిక్కే ఎవరు చూడలేదు, సావిత్రి బయోపిక్ ఎవరు చూస్తారులే అనుకున్న టైంలో ఆ సావిత్రి బయోపిక్ని అంత అద్భుతంగా అతను తీర్చిదిద్దడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చాలామంది హీరోలు, ఈవెన్ చిరంజీవి కూడా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపించడం, మిగతా హీరోలు అందరూ కూడా ఎవరైనా సరే నాగ్ అశ్విన్ అంటే టక్కన కాల్ షీట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడిన తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల కూడా 'కల్కి 2898'కి చాలా క్రేజ్ ఏర్పడుతుంది. అంటే ఇది దాదాపుగా ఒక 3 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. దాదాపుగా 650-700 కోట్లు బడ్జెట్ తోటి ఈ సినిమాని నిర్మాణం చేశారని చెప్తున్నారు. అంటే పాన్ ఇండియా అనే కాకుండా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లాగా ఈ సినిమాని తీర్చిదిద్దారని చెప్తున్నారు. మొన్న జరిగిన బుజ్జి లాంచ్ వేడుకలో కూడా మనం చూసాము. విపరీతమైన, అంటే ఫ్యాన్స్ నుంచి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరూ ప్రత్యక్షంగా చూశారు. అలాగే ఆ బుజ్జి అనే వెహికల్కి దాదాపు 6-7 కోట్లు ఖర్చు చేయడం బట్టి చూస్తే ఇంకా సినిమాకి ఏ విధంగా ఖర్చు పెట్టారనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలాగైతే మనం ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె ఇలా ఇంతమంది స్టార్స్ ఉన్నారని చెప్పి మనం ఎలాగైతే స్పెషల్ అట్రాక్షన్స్గా చెప్తున్నామో, ఈ బుజ్జి కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ అట్రాక్షన్స్గా ఆ సినిమాకి మారబోతుందని తెలుస్తుంది. అలాగే ఈ బుజ్జిని మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే ఆ సినిమా ఎక్కడైతే విడుదలవుతుందో అన్ని చోట్ల కూడా తీసుకెళ్లే ప్రణాళికలు నిర్మాతలు వేసుకున్నారని మనకి తెలిసింది. అలాగే ఇంకా చాలామంది హీరోలు, కార్తీక్ నారాయణ అని, నాగ చైతన్య ఇలాగ అందరు హీరోలు కూడా బుజ్జి వెహికల్ని డ్రైవ్ చేయడం, అదొక వార్త కింద మారడం ఇవన్నీ మనం చూస్తున్నాము. కాబట్టి ఈ 'కల్కి' సినిమా ప్రధాన ఆకర్షణలో బుజ్జి కూడా ఒకటిగా ఖచ్చితంగా నిలుస్తుంది. అలాగే అంచనాలు కూడా ఇందాక మనం చెప్పాము, అంతకుముందు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చినటువంటి 'ఎవడే సుబ్రహ్మణ్యం' కానీ, 'మహానటి' సినిమాలు చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ కూడా, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కావడంతో పాటు క్రిటికల్లీ అక్లైమ్డ్ సినిమాలు కావడం వల్ల కూడా దాని మీద మంచి అంచనాలు పెరిగాయి. అలాగే ఆ సంస్థ నుంచి నాగ్ అశ్విన్ సారథ్యంలో రూపొందినటువంటి 'జాతిరత్నాలు' లాంటి సినిమాలు కూడా మంచి హిట్ అవ్వడం వల్ల కూడా 'కల్కి 2898' సినిమాకి అంచనాలు పెరగడానికి కారణాలుగా మనం చెప్పొచ్చు. మామూలుగానే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ సంస్థ వైజయంతి మూవీస్ అనే సంస్థ తను నిర్మించే ప్రతి సినిమా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేస్తుంటుంది. అశ్విని దత్ గారి వారసురాలైనటువంటి స్వప్న దత్, ప్రియాంక దత్ వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో కేర్ఫుల్గా దాన్ని చూసి చేస్తారని అందరూ చెప్తుంటారు. ఇక నాగ్ అశ్విన్ అయితే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడని అందరూ చెప్తుంటారు. వీటన్నిటిని బట్టి చూస్తే 'కల్కి 2898' అనే సినిమా అంటే ఒక 'బాహుబలి' రేంజ్లో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అందరి మన్ననలు అందుకుంటుందని అందరూ అనుకుంటున్నారు. తెలుగు వాళ్ళందరం కూడా ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకోవాలి. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుద్దనే నమ్మకం అయితే నాకుంది.